ఆదేశిక సూత్రాలు. ఎన్నో భాగం అంటే భాగము 4వ భాగం. ప్రకరణలు 36 నుండి 51 వరకు గల ప్రకరణలో ఆదేశిక సూత్రములను వివరించడం జరిగింది. ఆదేశిక సూత్రాలు 36 నుండి 41, 36 నుండి 51 వరకు గల ప్రకరణలు ఆదేశిక సూత్రాలను. ఈ ఆదేశిక సూత్రాలను మనము ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాము. ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాము. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఇందులో ప్రకరణ 40 ఏం తెలియజేస్తుంది అంటే పంచాయతీరాజ్ సంస్థల గురించి, గ్రామ పంచాయతీల గురించి. గ్రామ పంచాయతీ ఈ ప్రకరణ ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ సంస్థలు ప్రకరణ 40 ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ నుంచి గ్రహించినాము. ప్రకరణలు 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి భాగము 4 క్లాస్ ఏ వచ్చేసి ప్రాథమిక విధులు. అతి చిన్న భాగం ఈ ప్రాథమిక విధులు. దీనికి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ప్రకరణ వచ్చేసి 51A. 51 క్లాస్ ఏ వచ్చేసి ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచనలు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనలు, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనలు అనుసరించి ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో. అప్పుడు ఎన్ని ప్రాథమిక విధులు చేర్చినారంటే 10 ప్రాథమిక విధులు. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 42వ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చినారు. ప్రస్తుతం వచ్చేసి 11 ప్రాథమిక విధులు కలవు. ఈ 11వ ప్రాథమిక విధి ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలకు వచ్చేసి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు ప్రాథమిక విద్యను అందించాలి అనేటువంటి అంశాన్ని ప్రాథమిక విధిగా చేర్చడం జరిగింది. ఇవి ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి భాగం వచ్చేసి 5వ భాగం. 5వ భాగము దేని గురించి తెలియజేస్తుందంటే కేంద్ర ప్రభుత్వము. 5వ భాగము కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. భాగం 5 కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రకరణలు 52 నుంచి 151 వరకు గల ప్రకరణల్లో కేంద్ర ప్రభుత్వం గురించి వివరించడం జరిగింది. రాష్ట్రపతి గురించి ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. దేశ ప్రథమ పౌరుడు. దేశ ప్రథమ పౌరుడు. రాజ్యాంగ అధిపతి. రాజ్యాంగ అధిపతి. నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి. కార్యనిర్వహణ అధికారి. నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి. సర్వ సైన్యాధ్యక్షుడు.
సర్వసైన్యాధ్యక్షుడు త్రివిధ దళాలకు అధిపతి. త్రివిధ దళాలకు అధిపతి సర్వసైన్యాధ్యక్షుడు. ఈ సర్వసైన్యాధ్యక్షుడు అనేటువంటి అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే అర్హతలలో భారతీయ పౌరుడై ఉండాలి. భారతీయ పౌరుడు 35 సంవత్సరములు వయస్సు నిండి ఉండాలి. 35 సంవత్సరాలు. ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఉద్యోగంలో ఉండకూడదు. డిపాజిట్ రిజర్వ్ బ్యాంకులో 15,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. ఆ డిపాజిట్ తిరిగి పొందాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు రావాలి. వస్తే డిపాజిట్ తిరిగి వస్తుంది. రాష్ట్రపతి యొక్క వేతనం వచ్చేసి 5 లక్షలు. రిటైర్ అయిన తర్వాత పెన్షను జీతంలో 50% పెన్షన్. ఈ రాష్ట్రపతి యొక్క జీతనాన్ని ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే కేంద్ర సంఘటిత నిధి. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలపై నిర్ణయం తీసుకునేది ఎవరంటే పార్లమెంటు చట్టం చేసి నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి యొక్క వేతనాలను ఆర్థిక అత్యవసర పరిస్థితులలో కూడా తగ్గించడానికి వీలు లేదు. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కూడా తగ్గించడానికి వీలు లేదు. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను గురించి తెలియజేసేటువంటి షెడ్యూల్ వచ్చేసి రెండవ షెడ్యూల్ రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి పార్లమెంటులో సభ్యుడు కాదు. కానీ పార్లమెంటులో అంతర్భాగం. పార్లమెంటు అంటే రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ కలిపి రాష్ట్రపతి. పార్లమెంటులో రాష్ట్రపతి సభ్యుడు కాదు, కానీ పార్లమెంటులో అంతర్భాగము రాష్ట్రపతి. పార్లమెంట్లో సభ్యుడు కాకపోయినప్పటికీ పార్లమెంటులో అంతర్భాగము రాష్ట్రపతి. లోక్సభ. ఈ లోక్సభకు సంబంధంగా 1950 ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి లోక్సభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యులు చెప్పుకోవడం జరిగింది 552 ఉండాలి. కానీ ప్రస్తుతము 545 మంది సభ్యులు ఉన్నారు. ఈ 545లో ఎన్నికయ్యే వారు వచ్చేసి 543. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు. ఈ ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి, ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో సరైన ప్రాతినిధ్యం లేకపోతే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేస్తాడు. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను క్యాన్సల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు లేవు. లోక్సభలో రిజర్వేషన్లు లేవు. ఇది అంటే ఎవరెవరు ఎన్నుకుంటారంటే ఎన్నికైన లోక్సభ సభ్యులు, ఎన్నికైన రాష్ట్రాల విధానసభ సభ్యులు ఇట్లా ఎన్నుకుంటారు. మరియు అన్ని రాష్ట్రాల విధానసభల సభ్యులు,
ఢిల్లీ పుదుచ్చేరి విధానసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుండేటువంటి వాళ్ళు అలాగే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభలో గరిష్టంగా ఉండవలసిన సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య 245. ఈ 245లో 233 మంది ఎన్నిక ద్వారా వస్తారు. మిగిలినటువంటి 12 మందిని రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. 12 మంది సభ్యులు. ఈ 233 మందిలో ఇంతకుముందు వివరించడం కూడా జరిగినది. ఢిల్లీ నుంచి 3, పుదుచ్చేరి వచ్చేసి 1, జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి 4 సభ్యులు. మొత్తం 8 మంది సభ్యులు రాజ్యసభకు ఎన్నుకోబడేటువంటి సభ్యుల సంఖ్య. కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య. కేంద్రపాలిత ప్రాంతాల నుండి 8 మంది సభ్యులు ఎన్నుకోబడతారు. వాళ్ళు ఇల్లు. రాష్ట్రాల నుండి అయితే రాష్ట్రాల నుండి 225 మంది ఎంపికవుతారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య 28 రాష్ట్రాలు గలవు. తెలంగాణ విభజన చెందేసరికి 29 రాష్ట్రాలు ఉండేటువంటివి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండింది. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ను ఆర్టికల్ 370 రద్దు చేయడం వలన రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అందువలన 29 రాష్ట్రాలు కాకుండా ప్రస్తుతము ఒకటి పోయింది కాబట్టి 28 రాష్ట్రాలు ఉంటాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఎన్ని రాష్ట్రాలు? రాష్ట్రాలు వచ్చేసి ప్రస్తుతము 28. కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి 8 ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు 8 ఉన్నాయి. అంటే 9 ఉండేటువంటి వాటిలో దాద్రా నగర్ హవేలీ, మరియు డామన్ డయ్యు అనేటువంటి ఇవి 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలను మెర్జ్ చేసి కలిపి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు అని 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినారు. కాబట్టి 9లో నుంచి 1 పోతే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ప్రస్తుతం. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు. కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ప్రస్తుతం వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతము 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించినటువంటి 370వ ప్రకరణ 370ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేశారు. ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు వీటిని. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అనేటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్. సరే, రాష్ట్రపతిని చెప్తూ మళ్ళీ ఇట్లా వచ్చేసాము. రాష్ట్రపతికి సంబంధంగా
రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాష్ట్రపతిని తొలగించేటి తీర్మానానికి పేరు ఏం చేసినారంటే మహాభియోగ తీర్మానం. మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగిస్తారు. రాష్ట్రపతిని ఏ తీర్మానం ద్వారా తొలగిస్తారంటే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం జరుగుతుంది రాష్ట్రపతిని. రాష్ట్రపతికి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు అని 2 రకాల అధికారాలు ఉంటాయి. అత్యవసర అధికారాలకు సంబంధించినటువంటి భాగం వచ్చేసి 18వ భాగం. 18వ భాగం. ప్రకరణలు వచ్చేసి 352 to 360 ప్రకరణలు అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తాయి. ఈ అత్యవసర ప్రకరణం 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితి. ప్రకరణం 356 రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి. ప్రకరణం 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇంతవరకు మన దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు విధించారు. 3 సార్లు విధించారు. అందులో 2 సార్లు వచ్చేసి బాహ్య కారణాలు, 2 సార్లు బాహ్య కారణాలు, ఒకసారి అంతర్గత కారణాలు. అంతర్గత కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. 8వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే అధికార భాషల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగం రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి గుర్తించబడిన భాషల సంఖ్య 14 అధికార భాషలు. 14 అధికార భాషలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి భాషలు వచ్చేసి అధికార భాషలు. ప్రస్తుతం 22 భాషలు కలవు అధికార భాషలు. రాజ్యాంగం గుర్తించబడినటువంటి భాషలు 22. 21వ రాజ్యాంగ సవరణ 1967లో సింధీ భాషను 15వ భాషగా మార్పు చేయడం, 15వ భాషగా గుర్తించడం జరిగింది అధికారిక భాషగా. తర్వాత 71వ రాజ్యాంగ సవరణ. ఈ 71వ రాజ్యాంగ సవరణ ద్వారా నేపాలీ, కొంకణి, మణిపూరి ఈ 3 భాషలను 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 71వ రాజ్యాంగ సవరణ 1992. తర్వాత 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఈ 4 భాషలను చేర్చడం జరిగింది. అంటే 14 + 1 15, 15 + 3 18,
18 + 4 22. ప్రస్తుతం రాజ్యాంగంచే గుర్తించిన భాషల సంఖ్య 22. రాజ్యాంగంచే గుర్తించబడినటువంటి భాషల సంఖ్య వచ్చేసి ప్రస్తుతం 22. భాషలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి 8వ షెడ్యూల్. భాషలకు సంబంధించినటువంటి షెడ్యూలు 8వ షెడ్యూల్. అంటే ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా, మార్పులు చేర్పులు ఈ అధికార భాషలో మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే. ఈ రాజ్యాంగ సవరణకు 2/3 వంతు మెజారిటీ అవసరం. పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే ఈ విధంగా కొత్త భాషను చేర్చవచ్చు. మార్పులు చేర్పులు అధికార భాషలో మార్పులు చేర్పులు చేర్చు. ఇప్పుడు ఒరిస్సా భాషను ఒరియా భాషను ఒడిశా భాషగా మార్చేశారు. ఒడిశా భాషగా మార్పు చేయడం జరిగింది. అంటే ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుంది. రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుంది. ఇది 8వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే అధికార భాషలు. రాజ్యాంగంలోనికి వచ్చేసరికి 14 అధికార భాషలు ఉండేవి. ఇవన్నీ వివరంగా ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే.